మీలో ఎంతమంది సీరియస్‌గా ఐ డొనేషన్ చేయాలనుకుంటున్నారు? నోబడీ? Okay, then now I call upon a person to speak a few words. Okay, guys, she is Sanjana. She is volunteer for the eye donation program in our hospital. Sanjana, please. Hello, good afternoon, Andarki. As ma'am introduced, I'm one of the volunteer in the eye donation program that is being conducted in the hospital. And the main reason that I've been an active participant is because of my mother. 2 years back, ఒక చిన్న యాక్సిడెంట్ వల్ల తనకి ఐసైట్ పోయింది. అండ్ సిన్స్ దెన్ I've been taking part in this. As medical students, మీకు నాకన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉంది అండ్ ఐ హోప్ యూ గైజ్ యాక్టివ్లీ పార్టిసిపేట్ అండ్ అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తారని అనుకుంటున్నాను. Hey, you. Stand up. Stand up. ఏంటి ఇందక్కడి నుంచి గుసగుసలు ఆడుకుంటున్నావు? అలా ఎవరో ఒకళ్ళకి కళ్ళలో ఇచ్చేస్తాం మ్యామ్. మన కష్టం ఒప్పుకో, మన ఫ్యామిలీ మెంబర్స్ ఒప్పుకోరు. ముక్కు మొహం తెలియని వాళ్ళకి కళ్ళలో ఇచ్చేస్తాం. సరే మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. ఇంక నేను వెళ్తాను. ఫర్ సమ్మన్ హూ స్పీకింగ్ సో ప్యాషనెట్లీ అబౌట్ దిస్ అసలు ఎవరైనా అలా అంటారా? ఐ డొనేషన్ గురించి వచ్చి మాట్లాడుతుంటే అసలు ఎవరైనా వాలంటీర్తో అలా మాట్లాడతారా? లేదు. ఓకే, దీని గురించి మీకు చెప్పాలంటే నేను మీకు ఒక స్టోరీ చెప్పాలి. ఓకే, అనుకోకుండా పడిన ఫైర్ క్రాకర్స్ వల్ల ద కార్నియా ఇన్ యువర్ బోత్ ఐస్ హ్యావ్ బిన్ డ్యామేజ్డ్. దీనివల్ల మీకు పర్మనెంట్ విజువల్ లాస్ వచ్చింది. సో సారీ టు సే దిస్, బట్ మనం చేయగలిగింది ఎలా అంటే వీ విల్ ఎన్రోల్ యూ ఇన్ ఏ రెసిపియంట్ లిస్ట్ వేర్ మీకు కంపాటబుల్ అండ్ సూటబుల్ డోనర్ వచ్చేదాకా వీ నీడ్ టు వెయిట్. అది ఎంత టైం పడుతుంది అనేది వీ కాంట్ సే, బట్ వన్స్ వీ హ్యావ్ ఎ డోనర్ విల్ జస్ట్ ట్రాన్స్ప్లాంట్ ద కార్నియా టు యూ అండ్ మీకు విజన్ అనేది కంప్లీట్గా రిజిస్టర్ అవుతుంది. సో ఆల్ వీ కెన్ డూ నౌ ఇస్ జస్ట్ వెయిట్ ఫర్ ఎ సూటబుల్ అండ్ కంపాటబుల్ డోనర్. సరే సార్, అలాగే. ఎక్స్క్యూజ్ మీ, మీ రిపోర్ట్స్ ఎగిరిపోయండి. థ్యాంక్ యూ. హాయ్ అండి. నీ బాధ నాకు అర్థమవుతుంది బ్రో. నాకు ఒక కండిషన్ ఉంది, క్యాన్సర్ లాస్ట్ స్టేజ్. ఐఎమ్ లివింగ్ మై లాస్ట్ డేస్ ఆఫ్ మై లైఫ్. ఇంకెంతకాలం బతుకుతానో కూడా తెలియదు. సారీ బ్రో,
పర్లేదులే బ్రో. అవును, రిపోర్ట్స్ చూశాను, ఏమైంది? ఐ లాస్ట్ మై ఐస్. అది నేను ఒక ట్రావెలర్ని. ఐ వాంట్ ఎక్స్ప్లోర్ దిస్ హోల్ వరల్డ్. సడన్గా ఈ విజన్ పోవడం వల్ల ఏదో జైల్లో వేసేసినట్టుంది. మేబీ 6 months బ్యాక్ అనుకుంటా. నేను నువ్వు ఇప్పుడున్న సిచ్యువేషన్లోనే ఉండేవాడిని. ఆ టైంలో ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఒక టైంలో సూసైడ్ కూడా చేసుకుందాం అనుకున్నాను. అప్పుడే ఒక పర్సన్ వచ్చారు. తనిచ్చిన హోప్ వల్లే ఇప్పటివరకు బతుకున్నాను. ఎప్పుడో చనిపోదాం అనుకున్నాను, సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను. కానీ ఇప్పటివరకు బతుకున్నా అంటే ఆయన వల్లే. హాస్పిటల్లో 1 year ముందే చనిపోతాను అన్నారు. ఇప్పటివరకు బ్రతికే ఉన్నానుగా. లైఫ్లో ఎప్పుడు మనం హోప్ ఉంచుకోవాలి. అప్పుడే కదా మన మనుషులం. మ్యామ్, మరి ఇప్పుడు అతనికి ట్రాన్స్ప్లాంటేషన్ అయిందా? అతనికి ఈరోజే ట్రాన్స్ప్లాంటేషన్ అయింది. వార్డ్లో ఉన్నాడు, కావాలంటే వెళ్ళి చూడు. హాయ్, నా పేరు జోసెఫ్. గుర్తున్నాం కదా, ఆ రోజు బీచ్ దగ్గర మాట్లాడుకున్నాం. 1 year బ్యాక్ వెన్ ఐఎమ్ డయాగ్నోస్డ్ విత్ క్యాన్సర్. నాకేం చేయాలో తెలియని సిచ్యువేషన్ అది. అప్పుడు నువ్వు చెప్పిన మాటలు నేను ఇప్పటికీ మర్చిపోను. రాళ్ళతో ప్రపంచం కనబడుతుంది, కానీ మనసుతోనే లోకం వెలుగుతుంది. నువ్వు లైఫ్లో నాకు అనుకోకుండా మరొక హెల్ప్ కూడా చేసావు. హలో. ఎక్కడికి రా? బ్లడ్ డొనేషన్కి. ఈ టైంలో అవసరమా? మంచి పని చేయడానికి టైంతో సంబంధం ఏంటి? ముక్కు మొహం తెలియని వాడికి నువ్వింత సాయం చేసినప్పుడు నా కళ్ళు నీకు డొనేట్ చేసి నీ రుణం తీర్చుకుందాం అనుకున్నా. ఏమైంది చెప్పండి. సార్, అది నాకు తెలిసిన ఒకరికి కార్నియా ఇవ్వాలనుకుంటున్నా. మీరేమైనా ట్రై చేయగలరా? లేదండి, మీరు డొనేట్ చేయలేదు. అది ఓన్ రిలేటివ్స్ కానీ లేదా ఎవరైనా బ్రెయిన్ డెత్ అయిన పేషెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ దగ్గర నుంచి కార్నియా తీసి కావాల్సిన రెసిపెంట్స్కి ఇస్తాం, కానీ మీకు తెలియని వాళ్ళకి మీరు ఇవ్వలేరు. సార్, ట్రై చేయొచ్చు కదా సార్, ఎలాగైనా. లేదండి, మనం చేద్దామన్న లీగాలిటీస్ ఒప్పుకో. లైక్ తెలిసిన వాళ్ళకి మీరు డొనేట్ చేయగలరు, కానీ అన్నోన్ పీపుల్కి మీరు డొనేట్ చేయలేరు. మీరైతే డోనర్ లిస్ట్లో ఎన్రోల్ అవ్వండి. మీ ఫ్రెండ్కి కాకపోయినా అది ఎవరొకరికి హెల్ప్ అవుతుంది. మనం ఒకరికి మంచి చేస్తే తిరిగి మనకే మంచి జరుగుతుందని నాకు నమ్మకం. వేరే వాళ్ళ జీవితాల్లో అయినా ఎలాగైనా వెలుగు నింపాలని నా కళ్ళుని నేను డొనేట్ చేశాను. నీకు కళ్ళు తిరిగి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యువర్ ఫ్రెండ్ జోసెఫ్. సారీ అండి, ఇందాక అలా మాట్లాడినందుకు. అయ్యో పర్లేదండి, ఇట్స్ ఓకే. అయినా రోజు కళ్ళు లేకుండా కష్టం కదా. చాలా కష్టం అండి. యాక్చువల్లీ ఇన్సిడెంట్ 2 years, ఆల్మోస్ట్ 2.5 అవుతుంది అనుకుంటా. నేను మా పేరెంట్స్ కార్లో వెళ్తున్నాం అండ్ సడన్గా యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్లోనే మా ఫాదర్ చనిపోయారు అండ్ మా మదర్కి ఇలా
ట్రామా అయింది కార్నియాకి అండ్ షీ బికేమ్ బ్లైండ్. చాలా కష్టపడ్డారు నేను అప్పటికి ఇంకా చదువుకుంటున్నా. ఐ డోంట్ హ్యావ్ అ జాబ్. చాలా కష్టపడ్డారు నన్ను చదివించడానికి. అండ్ ఇప్పుడు నాకు ఫైనలీ జాబ్ వచ్చింది అండ్ ఆల్సో కార్నియల్ డొనేషన్ వచ్చింది అండ్ ఐమ్ ఏబుల్ టు పే ఫర్ హర్ సర్జరీ విత్ మై ఫస్ట్ శాలరీ ఫైనలీ. అవునా? షీ ఈస్ వెరీ లక్కీ టు హ్యావ్ యాస్ ఎ డాటర్. కార్నియల్ బ్లైండ్నెస్ అంటే ఏంటో తెలుసా? కార్నియాకి ఇంజరీ అవ్వడం వల్ల మనకి కళ్ళు కనపడడం తగ్గిపోవడం, దాన్నే కార్నియల్ బ్లైండ్నెస్ అంటారు. బట్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఈజీలీ క్యూరబుల్ ఫార్మ్ ఆఫ్ బ్లైండ్నెస్. దానికి ఒక డెఫినెటివ్ క్యూర్ మనకి కార్నియల్ ట్రాన్స్ప్లాంట్. సో త్రూ ఐ డొనేషన్ మనం ఇచ్చేది మొత్తం కన్ను అలా ఏం ఉండదు. వీ ఓన్లీ గివ్ అ పార్ట్ ఆఫ్ అవర్ ఐ, దట్ ఇస్ ద కార్నియా. సో through these eye donation campaigns and eye donation programs, we are trying to get people to give their corneas. So one person eye donation చేయడం వల్ల ఇద్దరు పర్సన్స్ కి కార్నియల్ బ్లైండ్నెస్ క్యూర్ అవుతుంది. సో ఇలాంటి మంచి థింక్ కూడా మీరు ఎందుకు చేయాలనుకోవట్లేదు? దానం అంటే శూన్యం అనుకున్న మూర్ఖత్వం నాది. ఇవాళ తెలిసింది, ఒక చుక్క రక్తం జీవితాన్ని ఇస్తే ఒక జంట కనులు జీవితానికి వెలుగునిస్తాయని. నా అహంకారం, నా అజ్ఞానం ఇవి నన్ను కళ్ళ చూసేలా చేశాయి. చూడగల కళ్ళున్నా చూడని నేను నేడు చూపు లేకున్నా చూడగల వారిని చూసి నిజం నేర్చుకున్నాను. మనిషి తాత్కాలికం, కానీ దానంగా ఇచ్చిన నేత్రములు శాశ్వతం. ఇది ముగింపు కాదు, ఇది ప్రారంభం. ఇది కేవలం దృష్టి కాదు, ఇది దృశ్యం.